తనకేం జరిగిన వైసీపీ నాయకులదే బాధ్యత అంటూ మత్స్యశాఖ సహాయకుడు చాగంటి పరశురాం సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తనపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు దాడి చేశారని ఆరోపించారు. కాకినాడ జిల్లా శ్రీరాంపురంలో చిన్నారావుకు సంబంధించిన రొయ్యల చెరువుల విద్యుత్ రాయితీపై వివాదమైతే కొనసాగుతోందని తెలిపారు. అయితే విద్యుత్ రాయితీ రాకుండా చేశారనే ఉద్దేశంతో రావు చిన్నారావు వర్గీయులు దాడి చేశారని ఆరోపించారు. రావండి ఇంత క్రితం ఏంటంటే ఆయన సర్టిఫికేట్లో అంటే మేము ఎండార్స్మెంట్ చేసాం. మా FDO గారు ఆర్డర్ ప్రకారం ఆయన చెప్పడాన్ని బట్టి మేము చేసాము. దాన్ని పట్టుకుని అదేదో నేనేదో కావాలని చేసినట్టు ఆయన రకరకాల మాట్లాడుతూ నన్ను దుర్భాషలాడి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి ఒక విధిలో ఉన్న నన్ను కాలర్ పట్టుకుని లాక్కుని వచ్చి కొట్టడం జరిగింది సార్. ఇది సార్ ఉన్నాయో అవి కూడా నా పరిధిలోకి రావండి. ఇంత క్రితం ఏంటంటే ఆయన సర్టిఫికేట్లో అంటే మేము ఎండార్స్మెంట్ చేసాం. మా FDO కానీ సిస్టమ్ ఎలాగుందో ఆ సిస్టమ్ ప్రకారమే వెళ్తుంది, అంతేగాని ఇప్పుడు దీన్ని మేము వేరే రకంగా తీసుకుంటున్నామనే కాదు. సిస్టమ్ ఒకటి ఉంటుంది, ఆ సిస్టమ్ ఎలాగుంటే అలా ఫాలో అయిపోతాం. ఎవరికి కూడా అన్యాయం జరగటానికి వీల్లేదు, ఎవరు కూడా ఇబ్బంది పడటానికి వీల్లేదు. సిస్టమ్ ప్రభుత్వం ఎలాగ నిబంధనలు ఉంటాయి దాని ప్రకారం మేము ఒక వ్యక్తిగత హక్కులను కోల్పోకుండా ఏం చేయాలన్నది చేస్తాను. దాని సిస్టమ్ ఎలాగుందో ఆ సిస్టమ్ ప్రకారమే వెళ్తుంది, అంతేగాని ఇప్పుడు దీన్ని మేము వేరే రకంగా తీసుకుంటున్నామనే కాదు. సిస్టమ్ ఒకటి ఉంటుంది, ఆ సిస్టమ్ ఎలాగుంటే అలా ఫాలో అయిపోతాం. ఎవరికి కూడా అన్యాయం జరగటానికి వీల్లేదు, ఎవరు కూడా ఇబ్బంది పడటానికి వీల్లేదు. సిస్టమ్ ప్రభుత్వం ఎలాగ నిబంధనలు ఉంటాయి దాని ప్రకారం మేము ఒక వ్యక్తిగత హక్కులను కోల్పోకుండా ఏం చేయాలన్నది చేస్తాను. దాని సిస్టమ్ ఎలాగుందో ఆ సిస్టమ్ ప్రకారమే వెళ్తుంది, అంతేగాని ఇప్పుడు దీన్ని తనకేం జరిగిన వైసీపీ నాయకులదే బాధ్యత అంటూ మత్స్యశాఖ సహాయకుడు చాగంటి పరశురాం సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తనపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు దాడి చేశారని ఆరోపించారు. కాకినాడ జిల్లా శ్రీరాంపురంలో చిన్నారావుకు సంబంధించిన రొయ్యల చెరువుల విద్యుత్ రాయితీపై వివాదం కొనసాగుతుందని తెలిపారు. అయితే విద్యుత్ రాయితీ రాకుండా చేశారనే ఉద్దేశంతో రావు చిన్నారావు వర్గీయులు దాడి చేశారని ఆరోపించారు.